అక్బర్పేట భూపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పేద విద్యార్థుల కంప్యూటర్ శిక్షణ కొరకు సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ మరియు విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చే ట్రైనర్ ను 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసి పోతారెడ్డిపేట హైస్కూల్లో ఉన్న 311 మంది విద్యార్థులకు గాను విద్యతో పాటు కంప్యూటర్ శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే ఉద్దేశంతో వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడానికి కంప్యూటర్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాల్ని అధిరోహించారని ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్, మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, బ్యాగరి నవీన్, ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి మాజీ ఎంపీటీసీలు మంద చంద్రశేఖర్, పాతూరి శ్రీనివాస్ గౌడ్, అబ్బుల ఉమారాణిలు, బాలాగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు పేడూరు దయాకర్ రెడ్డి, పుద్దోజి ప్రభాకర్ చారి, మండల మహిళా అధ్యక్షురాలు కూతురు సుమలత, ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు పల్లి అనిల్, దుబ్బాక రాయపల్, చేగుంట మండల అధ్యక్షులు కొంగరి రవి, తప్పటి సుధాకర్, వడ్ల నవీన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అనంతల శ్రీనివాస్, బండారి ఆశాగౌడ్, మైపల్లి యాదవ్, బాల్తి వెంకటేశం, ఎల్లనగర్ సురేందర్ రెడ్డి, ఉత్తమ్ నరేష్, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ తక్కువ ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం లేవా? చాలా మంది ఉన్నారు సార్, దాదాపు హాఫ్ కంటే ఎక్కువ కలిసే ఉన్నారు. మనకు ఒక కిచెన్ వంటగది కావాలి. వంటగది పైకా గదిని వాడుకుంటున్నాం. చేపిద్దాం. టాయిలెట్స్ అంటాయి కదా, వాటర్ లేదు సార్. అట్లా తిరిగి రావాలంటే లైబ్రరీ లేదు. బుక్స్ అంతా డిజిటల్ అయింది. బుక్ లేవు చదువుతారు. కొన్ని ఉన్నాయి కదా. అన్నాదురనే వచ్చింది తెలిసి ఇక్కడ అందరికి రాలేకపోయాడు. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ టైపింగ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా ఎలక్షన్స్ కూడా వచ్చిందని చెప్పి చాలా రాలేదు. సపరేట్ గా పెట్టి నేర్పిస్తారు కదా. బోర్ వేసారు కానీ మోటార్ లేదా? అదే బోర్ వేసారు. అవును, మీ బోర్ వేసిన మోటార్ పెట్టాలి కదా. ఆ కాంట్రాక్టర్ ఎవరు వేసింది? వర్క్ ఆర్డర్ వచ్చినప్పుడు రెండింటి కలిపి వస్తుంది. కిచెన్ షెడ్, టాయిలెట్స్ చెప్పారు. పోతారెడ్డిపేట జిల్లా పరిషత్ స్కూల్కు గతంలో ఇక్కడ పేద విద్యార్థులు ఉన్నారు. ఆ పేద విద్యార్థులకు కూడా కంప్యూటర్ శిక్షణ కావాలని చెప్పేసి మా గౌరవనీయులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగానే వారు సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ కంప్యూటర్లను 15 లక్షల రూపాయలతోటి 12 కంప్యూటర్లను, ఆ రూమ్కు సంబంధించిన మొత్తం మెటీరియల్ను, దాంతోపాటు విద్యార్థులకు నేర్పించడానికి స్టాఫ్ను అరేంజ్మెంట్ చేసి ఇక్కడ పేద విద్యార్థులు కూడా కంప్యూటర్ విద్యను చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు పోతారెడ్డి గ్రామ ప్రజల తరపున, ఇక్కడ పరిసర ప్రాంతాల ప్రజల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్నగారు ఏదైతే సహకరించారో పేద విద్యార్థులు కూడా బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఏదైతే ముత్యంరెడ్డి గారు సంకల్పించిన లక్ష్యాన్ని
ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఈ రోజు విద్యా వ్యవస్థ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినందుకు చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దుబ్బాక అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యులైన చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పోతిరెడ్డిపేటకు గతంలో అన్న యొక్క కృషి వల్లనే ఈరోజు పోతిరెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో 3 గ్రామాలకు వాళ్ళ స్ట్రెంత్ను బట్టి అక్కడ అలాట్ చేస్తుంటే సొంత గ్రామమైన తోటకు కూడా అప్పుడు అక్కడ అలాట్ చేయలేరు. పోతిరెడ్డిపేటకు చేగుంట నార్సి 3 గ్రామాలకు అలాట్ చేసిరు. ఆ కంప్యూటర్ వ్యవస్థ ఇలా ఆధునిక పోకడలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆ పిల్లల యొక్క ఒక నైతిక వాళ్ళ యొక్క ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని పోతిరెడ్డిపేటకి అలాట్ చేసిన సంతోషము. ఈరోజు గ్రామీణ వ్యవస్థలో మన పరిసర గ్రామాలైన చిట్టాపూర్ నుంచి భూమిపల్లి, అక్బర్పేట మా యొక్క రెవెన్యూ యొక్క 5 గ్రామాలకు ఇలా అందుబాటులో ఉంచినందుకు సీనాలకు మా గ్రామం తరఫున మా యొక్క స్కూల్ యజమాని అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్గా ధీటుగా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే స్తోమత ఉండదు కాబట్టి వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో రైతు పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళతో సమానంగా విద్యను అభ్యసించాలని చెప్పి పోతారెడ్డిపేట గ్రామానికి ఆ రోజు సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా కంప్యూటర్స్ అందించడం జరిగింది. ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసి మరి వాళ్ళకి ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మన విద్యార్థి ఏ రంగం ఎన్నుకున్నా కంప్యూటర్ విద్య అనేది కంపల్సరీ అయింది కాబట్టి మరి వాళ్ళకు మన ఉన్నత విద్య అభ్యసించడానికి కూడా పోటీ పడే విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొత్తమే ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొన్ని సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా కూడా గతంలో కూడా మూడు పాఠశాలలు ఎన్నుకోవడం జరిగింది. మరి రాబో రోజుల్లో కూడా ఇంకో 3 పాఠశాలలు చేయడం జరిగింది. మరి ముందు తౌట గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా ఇదే విధంగా పోతారెడ్డిపేట ఏదే విధంగా ఎస్టాబ్లిష్ చేసినామో ఆడ కూడా మన ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేస్తాం. మరి ఈ స్కూల్లో ఉన్న మౌలిక వసతులు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా కలెక్టర్ దృష్టి గారు తీసుకుపోయి మరి స్పోర్ట్స్కి కావాల్సిన మెటీరియల్ కూడా ముత్యంరెడ్డి కిసాన్ సేవా సమితి నుంచి కూడా అందిస్తాం. అదే కాకుండా మరి బోర్ అడిగారు, కొన్ని సమస్యలు అవి కూడా త్వరలో తీర్చి మరి ముఖ్యంగా ఈ మండలంలో ఇది ఒక ఆదర్శ పాఠశాల. మరి విద్యార్థులు వేరే గ్రామాల నుంచి వచ్చి కూడా చదువుకోవడం చాలా అభినందనీయం. ప్రైవేటుకు పోవద్దు, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాల పంపండి. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం, మీ ప్రభుత్వం కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతాం.